హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి క్యాండిల్స్టిక్ వెనకాల ఉన్న డీప్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ప్రతి ట్రేడ్ యొక్క రీజన్స్ చెప్తాను ఇక్కడ. సో అట్లాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. సో ప్రాపర్గా నేను ఇక్కడ ట్రేడ్ తీసుకొని సో నేను రీజన్ చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ స్ట్రక్చర్లో కూడా డబల్ బాటమ్ క్రియేట్ అవుతూ స్ట్రక్చర్లో చూడండి. సో ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఇక్కడ నుంచి మనకి మార్కెట్ పూర్తిగా డౌన్ ట్రెండ్ ఉంది. సో తర్వాత ఇక్కడ డబల్ బాటమ్ క్రియేట్ అవుతుంది. సో డబల్ బాటమ్ క్రియేట్ చేస్తూ మనకు ఒక రివర్సల్ సైన్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న సెల్లర్స్ కాస్త అంటే మనకు ఓవరాల్గా సెల్లర్స్ యొక్క కంట్రోల్ ఉంది మార్కెట్. సో ఈ కంట్రోల్ని చాలా ఈజీగా ఇక్కడ చూడొచ్చు, సెల్లర్స్ తీసుకున్నారు. సో తర్వాత ఎంగల్ఫింగ్ కూడా చేస్తున్నారు అనమాట. బట్ ఇక్కడ చూడొచ్చు, సో ఓవరాల్ మార్కెట్ ఇక్కడ ఏం చేస్తుంది, మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేస్తుంది. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేస్తుంది. సో రీసెంట్గా చూసినట్టయితే బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ మనకి మార్కెట్లో ఏదైనా వీక్నెస్ అనేది చూపెట్టారా? సో లేదు. సో ఇక్కడ వీక్నెస్ చూపెట్టట్లేదు, స్ట్రక్చర్లో కూడా మనకి ఒక రివర్సల్ సైన్ వస్తుంది. సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కూడా జరుగుతుంది. సో ఆ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తారు, మనకి ఇక్కడ ఎంగల్ఫింగ్ చూసేసి డైరెక్ట్గా ఏం చేస్తారు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెల్ ట్రేడ్ తీసుకుంటారు అనమాట. సో మరి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటారు. బట్ ఈ యొక్క సపోర్ట్ లెవెల్ ఇక్కడ వర్క్ అవ్వదు. ఎందుకు అంటే మార్కెట్లో ఓవరాల్గా కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది, సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉంది. సో డైరెక్షన్ కూడా సెల్లర్స్ యొక్క చేతిలో ఉంది. సో కాబట్టి నేను చెప్తాను, అదే ఒక ట్రెండీ మార్కెట్లో సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది వర్క్ అవ్వదు. సో స్కాల్పింగ్ పర్పస్ కూడా మనకి ఎస్ఎంసీ అనేది యూజ్ అవ్వదు. ఎక్కువగా మీరు ఒక ఆప్షన్స్ కానీ సో స్టాక్స్ 4Xలో చేస్తే మీరు ఎస్ఎంసీ అనేది యూజ్ చేయండి. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఎస్ఎంసీ ప్రాపర్గా యూజ్ చేయడానికి ముఖ్యంగా కష్టంగా ఉందని చెప్పేసి. ఎందుకంటే మీరు ఇక్కడ చేసేది సింగిల్ క్యాండిల్ ఎనాలిసిస్, అంటే మనకి ఇక్కడ సింగిల్ క్యాండిల్ స్కాల్పింగ్. ఇది స్కాల్పింగ్ని మనం ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ మూమెంటమ్ని క్యాచ్ చేయడానికి ఉపయోగించే ఒక స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అంటే ఎస్ఎంసీ అనేది ఒక కాన్సెప్ట్. ప్రైజ్ యాక్షన్లో ఎస్ఎంసీ అనేది ఒక కాన్సెప్ట్ మాత్రమే. సో ఆ కాన్సెప్ట్ని మనం ఈ కైండ్ ఆఫ్ ట్రేడింగ్లో మనం పర్టికులర్గా మనం యూటిలైజ్ చేసుకోలేమన్నమాట. అందుకోసమే మీకు డిఫికల్ట్గా ఉంటుంది. సో మీరు జస్ట్ ఈ స్కాల్పింగ్ కోసం స్ట్రక్చర్ని మాస్టర్ అవ్వండి. ఈ యొక్క స్ట్రక్చర్ స్టోరీ ప్లస్ ఈ యొక్క క్యాండిల్స్టిక్ స్టోరీని మీరు మాస్టర్ అవ్వండి. సింపుల్ అన్నమాట. సో మీరు ఏ ట్రేడింగ్ చేస్తున్నారో అనే దాని మీద యూటిలైజ్, అంటే ఏ ట్రేడింగ్ చేస్తున్నారో సో దానికి పర్టికులర్గా మీరు యూజ్ చేసే స్ట్రాటజీ కానివ్వండి, సో నాలెడ్జ్ కానివ్వండి, మీరు కంప్లీట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సో మీరు చేసే ట్రేడింగ్ స్టైల్ని బట్టి మీరు దాన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూటిలైజేషన్స్ ఉంటాయంట. అంటే మనకు ట్రేడింగ్ని బట్టి మీరు ప్రాపర్గా యూజ్ చేయడం ఉంటుంది అనమాట. అంటే మీ యొక్క స్కిల్ కానివ్వండి, మీ నాలెడ్జ్, సో స్ట్రాటజీ అయినా కానివ్వండి. సో స్మార్ట్ మనీ అనేది డెఫినెట్లీగా ప్రతి మార్కెట్లో వర్క్ అవుతుంది. బట్ అది మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బిగ్గర్ మూమెంట్స్ని క్యాచ్ చేయడానికి మార్కెట్లో ఉపయోగిస్తారు ట్రేడర్స్ ఎక్కువగా. సో స్కాల్పింగ్ పర్పస్ కంటే మీరు మార్కెట్ స్ట్రక్చర్ ప్లస్ క్యాండిల్స్టిక్ సైకాలజీని మీరు మాస్టర్ అవ్వండి. సో ఈ హోల్ ప్రైజ్ యాక్షన్లో ఎస్ఎంసీ అనేది ఒక కాన్సెప్ట్ మాత్రమే. సో ప్రైజ్ యాక్షన్ అనేది మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్యురేట్ సబ్జెక్ట్. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఎప్పుడైతే నేను ఈ యొక్క క్యాండిల్ తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు, బయర్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి మరి మనకు స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు మార్కెట్లో. అంటే ఇక్కడ మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి మనకు ఒక కైండ్ ఆఫ్ సిగ్నల్ అనేది ఇస్తున్నారు. బట్ ఇక్కడ సెల్లర్స్లో చూసినట్టయితే పూర్తి స్ట్రెంత్ వీక్ అవ్వలేదు ఇక్కడ. సో పూర్తి స్ట్రెంత్ అనేది సెల్లర్స్లో వీక్ అవ్వలేదు. కాబట్టి నేను సింగిల్ ట్రేడ్ మాత్రం తీసుకున్నాను. ఎందుకంటే 50-50 ఛాన్సెస్. ఓవరాల్గా డైరెక్షన్ కూడా చూడొచ్చు, మనకి సెల్లర్స్ కంట్రోల్లో ఉంది పూర్తిగా. సో మార్కెట్లో సెల్లర్స్ యొక్క కంట్రోల్ ఉంది. సో ఈ విధంగా మూమెంటం మళ్ళీ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను అక్కడ సింగిల్ ట్రేడ్ మాత్రమే తీసుకున్నాను. సో మనకు అది లాస్ట్లో బుక్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లం, నేను నెక్స్ట్ ట్రేడ్లో దాన్ని ప్రాపర్గా నేను అనాలిసిస్ చేసి తీసుకుంటాను అనమాట. సో జస్ట్ మార్కెట్లో మనం ఎప్పుడు కానీ చూడాల్సింది స్ట్రక్చర్ ఏంటనేది చూడండి, స్ట్రక్చర్ యొక్క స్టోరీని చదవండి. సో అలాగే క్యాండిల్స్టిక్ స్టోరీని చదవండి. సో ఓవరాల్గా మనకి మార్కెట్లో ఉండేవి రెండు, స్ట్రక్చర్ ప్లస్ క్యాండిల్స్టిక్ సైకాలజీ. స్ట్రక్చర్ స్టోరీ, క్యాండిల్స్టిక్ సైకాలజీ స్టోరీ అనమాట. సో ఎవ్రీ వీడియోలో అదే చెప్తాను. సో మీరు ఈ రెండింటిని మాస్టర్ అవ్వండి, సరిపోతుంది అనమాట. సో అట్లాగే ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్గా మనకి సెల్లర్స్లో ఒక స్ట్రెంత్ అనేది ఉంది. అంటే పూర్తిగా వీక్ అవ్వలేదు వాళ్ళు. ఇక్కడ వచ్చిన క్యాండిల్లో చూడొచ్చు, వాళ్ళు పూర్తిగా మనకు గివప్ ఇవ్వలేదన్నమాట. సో మళ్ళీ వచ్చిన బయర్ క్యాండిల్లో కూడా సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, సో సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఉంది. సో అందుకోసమే మనము అంటే ఏ టైం ఫ్రేమ్ అయినా కానీ ప్రైజ్ యాక్షన్ ఒకటే అన్నమాట. సో ప్రైజ్ యాక్షన్ని పర్టికులర్గా మీరు ఒక స్మాలర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్స్తో ట్రేడ్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీగా మీరు 1 మినిట్ కానీ 5 మినిట్ కానీ, అంటే మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో ఉన్న ప్రైజ్ యాక్షన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటేనే
మీకు ఈ యొక్క స్మాలర్ టైం ఫ్రేమ్లో ఉన్న ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అర్థమవుతుంది అనమాట. అంటే ప్రైజ్ యాక్షన్ ఎక్కడైనా ఒకటే, బట్ అంటే ఏ టైం ఫ్రేమ్ అయినా ప్రైజ్ యాక్షన్ సేమే. బట్ మీరు ఫస్ట్ 1 మినిట్లో అర్థం చేసుకుంటేనే కదా మనకు స్మాలర్ టైం ఫ్రేమ్లో ఉన్న కన్ఫర్మేషన్ ప్రాపర్గా అర్థమవుతుంది. సో 1 మినిట్లో మనకు క్లారిటీ లేనప్పుడు సో 10 సెకండ్స్ అయినా 5 సెకండ్స్ అయినా కూడా మనకి ప్రాపర్గా యాక్యురసీ ఉండదు, కన్ఫర్మేషన్స్ అనేది ప్రాపర్గా మనం తీసుకోలేము. సో అందుకోసమే ఫస్ట్ 1 మినిట్ ప్రైజ్ యాక్షన్ మీరు మాస్టర్ అవ్వండి. 1 మినిట్లో మీకు కొంత అంటే కష్టంగా ఉన్నప్పుడు మీరు 5 మినిట్లో ట్రై చేయండి. 5 మినిట్లో మీకు కొంత కష్టంగా ఉంటే 1 మినిట్లో ట్రై, అంటే మీకు ఏదైతే టైం ఫ్రేమ్ కంఫర్ట్గా ఉంటుందో యాక్యురసీ, మీకు ఓటీసీ కంఫర్ట్గా ఉంటే ఓటీసీలో, లేకపోతే మీకు ఓన్లీ లైవ్ మార్కెట్లో ప్రాపర్గా యాక్యురసీ బాగుంటే లైవ్ మార్కెట్లోనే ట్రై చేయండి. బట్ డైరెక్ట్గా మీకు యాక్యురసీ లేకుండానే చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్స్ అవి. యాక్యురసీ ప్రాపర్గా లేకుండానే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ విధంగా చేయొద్దు. సో మీరు ఎంత ట్రై చేసినా కూడా ప్రాపర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల డెఫినెట్గా లాస్ అవుతానట. సో మెయిన్ రీజన్ అదే. సో ప్రాపర్గా మీకు ఒక పర్టికులర్ స్ట్రాటజీ అంటూ ఉండదు, అలాగే ఒక ప్రాపర్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండదు, కాబట్టి జనరల్గా లాస్ అవుతుంది. సో మీరు ఆ విధంగా కాకుండా ఫస్ట్ పూర్తిగా మీరు మాస్టర్ అవ్వండి ఈ యొక్క సబ్జెక్ట్లో. సో తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి. సో ఇక చూడొచ్చు, ఓవరాల్గా మనకి ఒక కైండ్ ఆఫ్ డైరెక్షన్ ఉంది, అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఈ యొక్క ట్రెండ్లని మనం ఈ విధంగా చూసుకుంటే కనుక మనకు ఈ స్ట్రక్చర్లో మార్కెట్ మనకి ఫార్మేషన్ ఇస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ యొక్క బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ మూమెంట్ ఈ విధంగా ఉంటుంది. అంటే చూడొచ్చు, మనము లెవెల్స్ ద్వారా మార్కెట్ యొక్క జనరల్గా అనుకుంటాం లెవెల్స్ మనం ఇక్కడ డ్రా చేస్తామని చెప్పేసి అనుకుంటాము, బట్ లెవెల్స్ కాదు మనం ఇక్కడ మార్కెట్ మనకు డ్రా చేసేది. సో లెవెల్స్తో మనం ఒక స్ట్రక్చర్ని మనం మార్క్ చేస్తున్నాము. సో ఆ స్ట్రక్చర్ని మనం మాస్టర్ అవ్వాలన్నమాట. సో స్ట్రక్చర్ స్టోరీ, క్యాండిల్స్టిక్ సైకాలజీ స్టోరీ, ఇవి రెండు, ఈ స్టోరీని రీడ్ చేయగలగాలి. సో ఒక్కొక్క క్యాండిల్స్టిక్ మనకు ముందుగానే ఇండికేట్ చేస్తుంది సో మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి అని చెప్పేసి. సో ఆ క్యాండిల్స్టిక్స్ యొక్క మీరు ఆ స్టోరీని మీరు చదవగలిగితే మీరు ఈజీగా ట్రేడ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ మీరు స్ట్రక్చర్లో ఉన్న టార్గెట్స్ ఎక్కడికి ఉన్నాయి, మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి ఉంది, సో అట్లాగే మార్కెట్ యొక్క రివర్సల్ ఎప్పుడు జరుగుతుంది సో స్ట్రక్చర్లో, సో తర్వాత రివర్సల్ జరిగిన తర్వాత మనకి క్యాండిల్ స్టోరీ. సో ఇవన్నింటిని కంబైన్ చేయాలి. మనం కంబైన్ చేస్తూ ట్రేడింగ్ చేస్తే యాక్యురసీ అనేది ఉంటుంది. బట్ ఒక సింగిల్ లెవెల్ అంటే మీరు హిస్టరీలో ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అని చెప్పేసి పూర్తిగా అన్ని డ్రా చేసేసుకొని సో అవన్నిటిని ట్రై చేస్తాను అంటే ప్రాపర్గా మీకు ఎస్ఎన్ఆర్ లెవెల్స్ ద్వారా మీకు యాక్యురసీ ఉండదు. సో ముఖ్యంగా చాలామంది ఎస్ఎన్ఆర్ డ్రా చేసే వాళ్ళు ముఖ్యంగా చాలామంది లాస్ అవుతుంటారు రెగ్యులర్గా. సో దానికి రీజన్ అదేనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, కొంత స్కిప్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఓవరాల్గా పూర్తి స్ట్రక్చర్ వచ్చేసి మేజర్గా కూడా డౌన్ ట్రెండే ఉంది. సో పూర్తి కంట్రోల్ వచ్చేసి సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉందన్నమాట. సో పర్టికులర్గా మనం ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్, ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే నేను ట్రేడ్ తీసుకుంటాను, సో లేకుంటే తీసుకున్నాను అనమాట. సో జనరల్గా మనకు ట్రేడింగ్లో పూర్తిగా వర్కౌట్ అయ్యేది మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా పేషెన్స్ అన్నమాట. సో పేషెన్స్ లేకుండా మనం ట్రేడింగ్ చేయలేము. ఎందుకంటే పర్టికులర్గా ఒక కైండ్ ఆఫ్ ట్రేడ్ని మనం అనలైజ్ చేసేటప్పుడు జనరల్గా మనకి పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. సో పేషెన్స్ ఉంటే మనం అని ఒక సబ్జెక్ట్ అంటే ఏదైతే కన్ఫర్మేషన్స్ ఉన్నాయో ఆ కన్ఫర్మేషన్ని ప్రాపర్గా మనం అనలైజ్ చేసి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఏ ట్రేడింగ్ అయినా కానీ. బట్ మీకు ఆ పేషెన్స్ అనేది ప్రాపర్గా లేకపోతే యాక్యురసీ అనేది ఉండదు. సో ఇక్కడ చూడొచ్చు పర్టికులర్గా ఈ యొక్క స్ట్రక్చర్లో మేజర్గా డౌన్ ట్రెండ్ ఉంది. సో ఓవరాల్గా చూడొచ్చు మేజర్గా డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నది మన మార్కెట్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ని మనం తీసుకోవాలి. సో రీడ్ చేయాలి, స్ట్రక్చర్ని రీడ్ చేయండి. సో నెక్స్ట్ క్యాండిల్స్టిక్స్ని రీడ్ చేయండి. సో పర్టికులర్గా ఇక్కడ ఒక లెవెల్ అనేది ఉందన్నమాట, మనకు ఒక సప్లై జోన్ అని కూడా అనొచ్చు అనమాట. సో సప్లై జోన్ అని కూడా అనొచ్చు. సో ఈ యొక్క సప్లై జోన్ నుంచి మార్కెట్లో ఇక్కడ చూడండి, నేను ఆ కన్ఫర్మేషన్ తోటి నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో డైరెక్షన్ అనేది వచ్చింది, సో డైరెక్షన్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ పర్టికులర్గా క్యాండిల్స్టిక్స్ రీడింగ్ చూడండి. సో ప్రీవియస్గా ఉన్న స్ట్రెంత్ అనేది బయర్స్లో లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే సప్లై జోన్ అంటే ఎక్కడి నుంచి అయితే మనకి సప్లై అనేది స్టార్ట్ అయిందో ఆ జోన్లోకి ఎంటర్ అయినప్పుడు పూర్తిగా బయర్స్లో వీక్నెస్ అనేది మనకి చూపిస్తుంది. సో అట్లాగే హిస్టరీలో చూసుకున్నట్టయితే సెల్లర్స్లో స్ట్రెంత్ అనేది మనకి స్ట్రాంగ్గానే ఉంది. సో వాళ్ళు ఇంకా వీక్ అవ్వలేదు. అంటే సెల్లర్స్ యొక్క స్టోరీని మీరు ఇక్కడ చూడొచ్చు. సో అది మనకి ఇక్కడ పర్టికులర్గా వాళ్ళ లెవెల్స్ దగ్గర వాళ్ళు రిప్లైలో మళ్ళీ ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట, ఎప్పుడు మన ఆపోజిట్ పార్టీ అనేది వీక్ అయినప్పుడు. సో ఈ యొక్క స్ట్రెంత్ అనేది
వాళ్ళు చూపిస్తారు. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ కంప్లీట్గా వీక్నెస్ అనేది చూపెట్టారు వాళ్ళ ఏరియాలో, అంటే ఏదైతే సప్లై ఏరియాలో వాళ్ళ వీక్నెస్ అనేది మనకి ఇక్కడ చూపెట్టడం జరిగిందనమాట. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను ఇక్కడ మల్టిపుల్ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయాయి, అంటే ప్రీవియస్ లాస్ కూడా రికవరీ అయిపోయింది. సో పర్టికులర్ అంటే ఒక ట్రేడ్ చేయడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండాలి. సింగిల్ కన్ఫర్మేషన్, ఒక లెవెల్ కన్ఫర్మేషన్ కానీ ఒక జోన్ కన్ఫర్మేషన్ కానీ కాకుండా స్ట్రక్చర్ వైజ్గా అండ్ క్యాండిల్ స్టోరీ వైజ్గా మీకు ఉంటే సరిపోతుంది. సో జస్ట్ ఈ టూ కాన్సెప్ట్స్నే మనం మేజర్గా తీసుకోవాలి కన్ఫర్మేషన్స్ కోసం. సో ఇది తెలియక చాలామంది లెవెల్స్ అని చెప్పేసి జనరల్గా యూజ్ చేస్తారు. సో పర్టికులర్గా లెవెల్స్ అనేది మనకి మెయిన్గా ఈ కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే లెవెల్స్ అనేది ఒక ట్రెండీ మార్కెట్ ఉన్నప్పుడు లెవెల్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. ఒక అప్వర్డ్ డైరెక్షన్లో కానీ డౌన్వర్డ్ డైరెక్షన్లో కానీ ఉన్నప్పుడు, సో పర్టికులర్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ అనేది మనం డ్రా చేసుకున్నట్టయితే ఇది ఒకటి బ్రేక్అవుట్ అయిపోయింది మనకి ఇక్కడ. ఎందుకంటే ఓవరాల్గా మనకి డైరెక్షన్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉంది. సో డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు సపోర్ట్ లెవెల్స్ కామన్గా బ్రేక్ అవుతాయి. సో అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు సెల్లర్ లెవెల్స్ బ్రేక్ అవుతాయి. సో ఈ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ని మీరు పూర్తిగా మానేసి సో స్టోరీ పర్టికులర్గా ప్రైజెక్షన్ స్టోరీ మీద మీరు డిపెండ్ అవ్వండి. ఈ ప్రైజెక్షన్ స్టోరీ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్క మార్కెట్లో ప్రతి ఒక్క ట్రేడింగ్ స్టైల్లో మీకు వర్క్ అవుతుంది. సో మనకు ఓవరాల్గా మార్కెట్ సబ్జెక్ట్ వచ్చేసి ప్రైజెక్షన్ అన్నమాట. సో మార్కెట్లో ప్రైస్ బిహేవియర్ని అనలైజ్ చేయడానికి ఈ ప్రైజెక్షన్ సబ్జెక్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో మార్కెట్ లెఫ్ట్ లెగ్లో ఒక స్ట్రాంగ్ లెవెల్ అనేది ఉంది. ఇక్కడ చూడొచ్చు స్ట్రాంగ్ సప్లై జోన్ అని కూడా అనొచ్చు. సో ఈ యొక్క జోన్ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. బట్ ఏంటంటే మార్కెట్లో డైరెక్షన్ మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ యొక్క డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ హై కూడా బ్రేక్అవుట్ అవుతుంది. సో బ్రేక్అవుట్ అయ్యి మనకు ఒక అప్వర్డ్ డైరెక్షన్ కైండ్ ఆఫ్ మూమెంటం ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేస్తుంది. సో తర్వాత ఆ డైరెక్షన్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అకార్డింగ్ టు ఇక్కడ ఉన్న క్యాండిల్ స్టోరీని బట్టి చూస్తే, సో నెక్స్ట్ ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని హిట్ అవ్వడానికి మార్కెట్ వెళ్తుందన్నమాట. సో టార్గెట్స్ తెలియాలి. టార్గెట్స్ అనేది డెఫినెట్గా తెలియాలి అంటే మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉండాలి. సో మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్తో పాటు ఈ క్యాండిల్ స్టోరీ మనకి ఏం రీడ్ చేస్తుంది. సో ఒక జోన్లోకి ఒక సప్లై కానీ ఒక డిమాండ్ జోన్లోకి ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది. సో తర్వాత కంటిన్యూషన్ సైన్ అంటే ఒక కంటిన్యూ చేసేటప్పుడు మనకి ఏ కైండ్ ఆఫ్ స్టోరీ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఈ వీటిని చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్లో. సో ఓవరాల్గా బయర్స్ ఎవరైతే ఆ జోన్లోకి ఎంటర్ అయిన తర్వాత వీక్నెస్ అనేది చూపెట్టారు. సో తర్వాత సెల్లర్స్ స్ట్రాంగ్గా రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి మార్కెట్ ఓవరాల్ డైరెక్షన్ వచ్చేసి మేజర్గా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఓవరాల్గా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు స్టిల్ స్ట్రాంగ్గా వస్తున్నారు. సో తర్వాత బయర్స్ ఇక్కడ చూడొచ్చు ఎంగల్ఫింగ్ చేసి వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది చూపిస్తున్నారు. సో కంప్లీట్గా ఎంగల్ఫింగ్ చేస్తారు. ఇక్కడ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. ఇలాంటి హ్యూజ్ అంటే మనకి ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత అంటే అక్కడ గ్యాప్ డౌన్లో ఏదైనా లెవెల్ స్కిప్ అయిందని కూడా మనం చెక్ చేసుకోవాలి. సో హ్యూజ్ గ్యాప్ డౌన్ ఉంది కాబట్టి అక్కడ నేను ట్రేడ్ చేయలేదు. సో గ్యాప్ డౌన్ అంటే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే సెల్ ట్రేడ్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే బై ట్రేడ్, ఈ విధంగా కాదు. సో డెఫినెట్లీగా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్కి మీరు పర్టికులర్గా ట్రేడ్ చేసేటప్పుడు ఆ యొక్క డైరెక్షన్ కానివ్వండి, సో మార్కెట్లో ఉన్న స్టోరీ కానివ్వండి కంబైన్ అవ్వాలి, అంటే రిలేటెడ్గా ఉండాలి దానికి. సో ఊరికే జస్ట్ ఏదో గ్యాప్ డౌన్ అయింది కదా అని చెప్పేసి అప్ ట్రేడ్, గ్యాప్ అప్ అయితే సెల్ ట్రేడ్, ఈ విధంగా కాదనమాట. డెఫినెట్లీగా మీ ప్రీవియస్ క్యాండిల్ స్టోరీ, స్ట్రక్చర్ స్టోరీ అనేది దాన్ని కంబైన్ అవ్వాలి, రిలేటెడ్గా ఉండాలి. సో అట్లా అయితే మీకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మేజర్ డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో సెల్లర్స్ రీట్రేస్ అవుతున్నారు. సో తర్వాత బయర్స్ స్ట్రెంత్ అనేది మార్కెట్లో చూపెట్టడం జరిగింది. సో మళ్ళీ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది అన్నమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి 50-50%, ఎందుకంటే సెల్లర్స్ చూసినట్టయితే స్ట్రాంగ్గానే ఉన్నారు ఇంకా. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం నేను ఇక్కడ చూస్తున్నాను. ఒక మంచి పర్టికులర్ ట్రేడ్ అనేది దొరికినప్పుడు డెఫినెట్లీగా నేను ట్రేడ్ ఓపెన్ చేస్తాను. సెల్లర్స్ స్ట్రాంగ్గానే ఉన్నారు ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో. బయర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. అంటే ఓవరాల్గా టూ పార్టీస్ ఉన్నాయో బయర్స్ అండ్ సెల్లర్స్, వాళ్ళ స్ట్రెంత్ అనేది ఈక్వల్గా ఉంది. సో ఈక్వల్గా ఉన్నప్పుడు మనం పర్టికులర్ కన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్ ట్రేడ్ చేయలేం కాబట్టి
సో మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ కూడా ప్రాపర్గా లేదు కాబట్టి ఇక్కడ నేను ట్రేడ్ వదిలేస్తాను. సో నెక్స్ట్ ఆపర్చునిటీ ఏదైనా దొరికితే నేను అక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను అన్నమాట. సో ఎందుకంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది. సో ఓవరాల్గా చూస్తే మార్కెట్లో డైరెక్షన్ క్లియర్గా చూడొచ్చు, సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉంది. సో సెల్లర్స్ వచ్చినా కూడా వాళ్ళు వీక్ అవ్వట్లేదు, కంప్లీట్గా స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ స్టోరీని రీడ్ చేయాలి. ఆ స్టోరీని రీడ్ చేస్తే సింపుల్గా మనకి ట్రేడ్ అనేది డెఫినెట్లీగా దొరుకుతుంది. సో ఆ ఆపర్చునిటీ అనేది ప్రాపర్గా మనం అర్థం చేసుకోగలదు, ఎక్కడ ఆపర్చునిటీ ఉంది ఎక్కడ లేదు అనేది మనకు పూర్తి నాలెడ్జ్ ఉంటేనే తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, సో మనకి సెల్లింగ్ ప్రెజర్ అంటే ఈవెన్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినా కూడా, సో చూడొచ్చు ఇక్కడ మీరు, సో ఈవెన్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినా కూడా ఇక్కడ చూడండి సెల్లర్స్ స్ట్రాంగ్గా ఎంట్రీ ఇస్తున్నారు. సో దీనికి రీజన్ ఏంటి అంటే సెల్లర్స్లో పూర్తిగా కంప్లీట్గా స్ట్రెంత్ అనేది వీక్ అవ్వలేదు, సింపుల్ అన్నమాట. సెల్లర్స్లో పూర్తి స్ట్రెంత్ అనేది వీక్ అవ్వలేదు. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో ఓవరాల్గా మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో తర్వాత సెల్లర్స్లో ఒక ప్రాపర్ వీక్నెస్ అనేది ఇండికేట్ చేశారు. సో ఇక్కడ నేను లోవర్ టైం ఫ్రేమ్ ఏదైతే 10 సెకండ్స్ ఉందో ఆ 10 సెకండ్స్ కన్ఫర్మేషన్స్లో ఏదైనా స్టోరీ మనకి ఉందా అంటే మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికితే నేను డైరెక్ట్గా ట్రేడ్ తీసుకుంటాను. బట్ ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. సో మళ్ళీ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్లో 10 సెకండ్ కన్ఫర్మేషన్లో కూడా. సో ప్రీవియస్గా ఉన్న ఏదైతే ఇక్కడ చూడొచ్చు సప్లై లెవెల్ ఉందో, సో ఆ సప్లై లెవెల్ నుంచి మార్కెట్ మళ్ళీ ఒక స్ట్రాంగ్ సెల్లర్ మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది. సో చూద్దాం, పర్టికులర్గా ఒక కైండ్ ఆఫ్ ట్రేడ్ దొరికితే నేను తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ 1 మినిట్లో వెళ్దాం. సో అంటే మనము హయ్యర్ టైం ఫ్రేమ్లో ప్రాపర్ ప్రొజెక్షన్ అర్థం చేసుకుంటేనే మనం లోవర్ టైం ఫ్రేమ్లో ఉన్న కన్ఫర్మేషన్ ప్రాపర్గా యూజ్ చేసుకోగలుగుతాం, లేకపోతే అలా కుదరదు అన్నమాట. సో చాలామంది 5 సెకండ్స్ అంటారు. సో 5 సెకండ్స్ అనేది డెఫినెట్లీగా మీరు 1 మినిట్లో ఉన్న ప్రొజెక్షన్ అర్థం చేసుకొని ఇక్కడ 5 సెకండ్ కన్ఫర్మేషన్తో తీసుకోవాలి, అంతేగాని డైరెక్ట్గా తీసుకోలేము. సో చాలామంది అడుగుతారు 5 సెకండ్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి. ఫస్ట్ మీరు 1 మినిట్ ప్రొజెక్షన్ని మీరు మాస్టర్ అయినట్టయితే 5 మినిట్లో ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనకు ఒక హ్యామర్ లాగా క్రియేట్ అయిపోయింది, బట్ ఇది ఒక ప్రాపర్ వీక్నెస్ అన్నమాట. సో ప్రాపర్ వీక్నెస్ ఇది. సో నేను ఇక్కడ క్లియర్ కట్గా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్గా మార్కెట్లో డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సెల్లర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది కంప్లీట్గా వీక్నెస్గా చూపెట్టారు. సో తర్వాత ఇది ఒక సెల్లర్స్ యొక్క లాస్ట్ స్ట్రెంత్ అంటే కంప్లీట్గా ఉన్న వాళ్ళ స్ట్రెంత్ అంతా ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్గా మనకి ఇక్కడ వాళ్ళు చేసినా కూడా ఒక మూమెంటం అనేది ఈ విధంగా క్రియేట్ చేయలేకపోయారు ఒక డౌన్వర్డ్ డైరెక్షన్లోకి. సో ఒక లో కూడా క్రియేట్ అవ్వలేదు. సో తర్వాత వచ్చిన బయర్స్ రీట్రేస్ అవుతున్నారు, బట్ ఏంటి అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. ఈ సెల్లింగ్ ప్రెజర్ వల్ల వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది కంప్లీట్గా వీక్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ స్ట్రెంత్ వల్ల వాళ్ళు కంప్లీట్గా ఈ యొక్క కైండ్ ఆఫ్ ఏదైతే రేంజింగ్ ఉందో, ఈ యొక్క సప్లై అనేది చూపెట్టే రేంజింగ్ ఉందో వాళ్ళు అక్కడ ఆ స్ట్రెంత్ అంటే స్ట్రెంత్ చూపెట్టి ఈ రేంజ్ని బ్రేక్ చేయలేకపోతున్నారు. సో నెక్స్ట్ వీక్నెస్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ స్ట్రక్చర్ ఓవరాల్గా చూసినట్టయితే ఎవరిది ఉంది, సెల్లర్స్ది ఉందన్నమాట. సో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఓవరాల్గా కనిపిస్తుంది. సో పూర్తి కంట్రోల్ వచ్చేసి సెల్లర్స్ కంట్రోల్లో ఉంది. సో ఆ కన్ఫర్మేషన్ తోటే నేను ఇక్కడ తీసుకున్నాను, మనకు ప్రాపర్గా బుక్ అయిపోయాయి అన్నమాట ప్రాఫిట్లో. సో ఈ విధంగా స్టోరీని అర్థం చేసుకుంటూ ట్రేడ్ చేయాలి. సో అలాగే ఇక్కడ నా ఏదైతే కోర్స్ యొక్క డీటెయిల్స్ కానివ్వండి, నేను మన ఛానల్లో పోస్ట్స్ అని చెప్పేసి మీకు ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ నేను ఇవ్వడం జరిగింది. సో స్ట్రాటజీస్ కానివ్వండి, సో కోర్స్ యొక్క డీటెయిల్స్. కోర్స్ వచ్చేసి మనకి 25 లెక్చర్స్ ఉంటాయి, కంప్లీట్ రికార్డెడ్ ఫార్మర్ కోర్సు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు, మీకు కంప్లీట్గా లైఫ్ టైం గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఫర్ డౌట్స్ సో 2000 రూపీస్ అనమాట కోర్స్ వచ్చేసి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు, నేను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను. సో అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా ప్రాపర్గా మీరు ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. లెర్నింగ్ మీద ఫోకస్ చేసి మాత్రమే మీరు ట్రేడ్ చేయాలి. సో డెఫినెట్లీగా లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్కి. సో వితౌట్ యాక్యురసీ రియల్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా పేపర్ ట్రేడింగ్ చేయండి, ఓన్లీ పేపర్ ట్రేడింగ్ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.